ఎస్కోట ఆగస్టు 5 ఎస్కోట సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కొలసు కిషోర్ కుమార్ పేరు మీద డిసెంబర్ 2025లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో 96,000 ప్రీమియంతో సునిశ్చిత్ లాభ్ పాలసీ తీసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఏప్రిల్ 26న ఆకస్మికంగా మరణించారు. పాలసీదారుడు అకాల మరణం చెందడంతో వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ నామినీ అయిన వారి భార్య కొలసు యామినికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 16,50,91 రూపాయలు క్లెయిమ్ మొత్తాన్ని మంజూరు చేసింది. ఈ క్లెయిమ్ చెక్కును ఎస్కోట నియోజకవర్గ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ కుటుంబ యాజమాన్యాన్ని కోల్పోయిన కష్ట సమయంలో ఇన్సూరెన్స్ ద్వారా అందే ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి కొండంత అండగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ముందస్తుగా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆ రోజు కట్టబట్టు కదా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీసర్ గారు చేసినట్టుగా వచ్చి ఇన్సూరెన్స్ కట్టమన్నది నాకు ఇన్సూరెన్స్ వస్తుంది కానీ పాలసీ కట్టడం ద్వారా ఇన్సూరెన్స్ వాళ్ళ ద్వారా మన కుటుంబానికి భరోసా కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ పెద్ద మరి వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలి. అది ఈ సమాజంలో ఉన్న మానవ జీవితంలో ఉన్న ఈ చిన్న పెద్ద మధ్యంత ధనిక పేదరికం అనే భేదం లేకుండా పాలసీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళ సహాయం అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ ఈ డబ్బులు నువ్వు పాటు చేసుకోకూడదు, భగవంతుడు వాళ్ళ రూపాన్ని నీకు ఇచ్చిన ఈ డబ్బులు బాబు చదువు నిమిత్తం అంతవరకు కూడా ఖర్చు పెట్టకుండా ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారు, నువ్వేదో ఒక ఉపాధి నువ్వేదో ఎదుర్కోవాలి, ఆ డబ్బు దాసి ఆ బాబు పేరున పై చదువుకోవడానికి పై చదువుకోవడానికి ఉపయోగపడాలి. ఆ విధంగా నువ్వు ఈ డబ్బుని భద్రపరచుకోవాలని నేను ఒకసారి ఆఖరిగా అందరి తరఫున నేను కోరుకుంటూ, ప్రభుత్వంలో ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఈ నెలత ముందని మర్చిపోవద్దు, నీకెప్పుడు నేను అండగా ఉంటానని కూడా మరొకసారి మీ కుటుంబాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మాకు 3 నెలల్లో ఈ పాలసీ మీ ద్వారా వచ్చినందుకు కాన్స్టిట్యున్సీ ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనుక ఈ మారిన ప్రస్తుత యుగంలో మనం ఆరోగ్య నిమిత్తమైన ఎక్కడో దగ్గర రూపాయి దోసుకోవాలనేది కూడా ప్రధానమైన అంశంగా ప్రతి మానవ జీవితంలో గుర్తుంచుకోవాలని ఈ పాలసీలో శంకర్ పాలసీ ఏదో ఒకటి మా సెంటర్కి నేను కూడా పాలసీలో జాయిన్ అవుతాను బాబు. ఏది ఏమైనా ఇవాళ మా మానవ జీవితంలో అడగందే అమ్మే అమ్మ పెట్టలేని ఇలాంటి ప్రస్తుత సమాజ ఈ యుగంలో ఆ కుటుంబానికి ఆ పాపకి ఇవాళ ఒక భరోసా కల్పిస్తూ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇంత పెద్ద ఎత్తున ఆమె భరోసా ఇవ్వడం అనేది నిజంగా ఎంతో హర్షదాయకంగా భావిస్తూ, ఇంకా అనేక మంది ఇందులో జాయిన్ అవ్వాలి. అంటే మాకు తెలియలేని ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళి పాలసీలో జాయిన్ అవ్వమని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేసామని చెప్తా ఉన్నారు. మళ్ళీ మార్పు రావాలి. మన నమస్కారం అండి. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడడం జరుగుతూ ఉంది. నా పేరు రామకృష్ణ.
మా ఏరియా మేనేజర్ రాంబాబు నాయుడు గారు, అలాగే మన శంకర్రావు గారు అసిస్టెంట్ మేనేజర్, అట్లా మన దేవుడు అడ్వైజర్ గారు కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం, మన దగ్గర కిషోర్ కుమార్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఒక పాలసీ ఒక 3 months బ్యాక్ తీసుకుంటే ఒక 3 నెలల కాలంలోనే చనిపోయినప్పుడు 17 లక్షల రూపాయలు సుమారుగా వచ్చేసామంటే నామినీకి మనం ఈరోజు ఈ క్లెయిమ్ ఇవ్వడం జరిగింది. ఆ క్లెయిమ్ను కూడా ఎస్కోట గౌరవ ఎమ్మెల్యే గారు లలిత కుమారి గారి చేతుల మీదుగా వచ్చేసామంటే మనం ఇవ్వడం, ఎంతమంది ఈ కార్యక్రమానికి కూడా రావడం వచ్చేసామంటే చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ మేము కూడా వచ్చేసామంటే మా గతంలో ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, ప్రతి కుటుంబానికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలా, మేము కూడా మా అమ్మాయి పేరు మీద ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేస్తాం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాకు. మేడం గారు కూడా ఇంకొక మాకు ఇన్సూరెన్స్ కూడా ఇచ్చారు. పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం పెడదాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాలు మనం వచ్చేసేమంటే చేసుకుంటూ వెళ్తే ప్రజలకి అట్టడుగు స్థాయి పీపుల్ వరకు మనం వెళ్ళామంటే చిన్న చిన్న పాలసీలు కూడా వాళ్ళతో చేయిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, చదువులకు పై ఇంక దేనికైనా వచ్చేవంటి డబ్బులు ఉపయోగపడతాయి. చాలా మంచి కార్యక్రమం. నిజంగా నన్ను పిలిచినందుకు ఈ కార్యక్రమానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా మాట్లాడడం వచ్చేసేవంటే మనకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా వచ్చేసేవంటే అప్రిషియేషన్ మేడం గారు రావడం, దానికి ఎంత బాగా మాట్లాడి వచ్చేసేవంటే టీంని ఎంకరేజ్ చేయడం, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటే మేము వస్తామని చెప్పడం కూడా వచ్చేవంటే చాలా సంతోషంగా ఉంది. ఈ పాలసీ అనే కాదండి, ఎస్కాట్లో ఇప్పటికీ మన 5 పాలసీలు వచ్చేవంటే క్లెయిములు పే చేయడం జరిగింది. ఏదైనా పాలసీ ఎర్లీగా వచ్చిందా నాన్ ఎర్లీ అని కాకుండా ఇమ్మీడియట్గా ఒక 45 రోజుల లోపలే వస్తాయంటే మన కంపెనీ తరపు నుంచి క్లెయిమ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా నామినీకి మన టీమే, మన సేల్స్ మేనేజర్ కానీ, మన అసిస్టెంట్ మేనేజర్ కానీ, మన ఎస్ఓ మిత్రులు కానీ వచ్చేవంటే రిమైనింగ్ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇమీడియట్గా 45 రోజుల్లో ఆ క్లెయిమ్ చిన్నదా పెద్దదా అని పొందడం లేకుండా 45 డేస్లో వచ్చేసామంటే నామినీకి ఈ క్లెయిమ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. సుమారుగా ఈ క్లెయిమ్తో ఈరోజు ఎస్కోట్లో 5 క్లెయిమ్లు వచ్చేసామంటే మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఎస్కోట పీపుల్కే కాకుండా ఈ కాన్సెన్సీ ప్రజలందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నాం, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా పాలసీలు తీసుకోండి, మీకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మీ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు మనం మన కుటుంబాన్ని బయటకు వెళ్తే ఆ 10 రోజులకు సంబంధించిన డబ్బులు ఇచ్చి వెళ్తాం. ఒక నెల రోజులు వెళ్తే నెల రోజులకు కావాల్సిన డబ్బులు ఇస్తూ చుట్టుపక్కల అందరికీ కూడా జాగ్రత్తగా చూసుకున్న మన కుటుంబాన్ని చూసుకుని అప్పచెప్పి వెళ్తాం. అదే పర్మనెంట్గా రాని పక్షంలో మన కుటుంబాన్ని చూసుకునేది ఏదైనా ఉంది అంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.